ప్రధానంగా వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటుంది లేదా చెన్నై పోలీసులు వాళ్ళు వివరించిన వివరాల ప్రకారంగా ఈ వినూత దంపతులు రాయుడు లేదా అలియాస్ శ్రీనివాసుని రేణిగుంట సమీపంలోని గోడౌన్లో హత్య చేసిన తర్వాత వాళ్ళ సొంత కారులోనే తమిళనాడు రాష్ట్రానికి వెళుతూ ఉన్న సందర్భంలో 2 కార్లు మార్చి ఆఖరికి ఫైనల్గా తమిళనాడు నంబర్ ప్లేట్ ఉన్న కారులో తమిళనాడు చెన్నై పరిసర ప్రాంతాల్లో కోనం అనే ఒక మురుకు కాలువ నదిలో పడేసి వచ్చేశారు. సబ్సిక్వెంట్గా మురికి కాలువలో ఉన్న శవాన్ని పరిసర ప్రాంతాల వాళ్ళు గమనించి కంప్లైంట్ ఇవ్వటం వల్ల శవాన్ని చూసిన తర్వాత మొదలు అనుమానాస్పద మృతిగా వీళ్ళు అనుకున్నారు. తర్వాత పోస్ట్ మార్టంకి పంపించి దర్యాప్తు కొనసాగించిన నేపథ్యంలో ఈ రాయుడు లేదా అలియాస్ శ్రీనివాస్ చేతి మీద జనసేన గుర్తు ఉండటం, వినూత పేరు అక్కడ ఉండటం, అతనితో పాటు సెల్ ఫోన్ లభ్యమవటం, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇది అనుమానాస్పద మృతి కాదు, హత్య అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి దర్యాప్తు కూపి లాగి తమిళనాడు పోలీసులు వాళ్ళు ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన జనసేనకి సంబంధించిన వ్యక్తి అని తేల్చడం, ఆ తర్వాత ఆ నదిలో పడేసిన తమిళనాడు కారుని ట్రేస్ చేయటం, ఆ కారుని ఎవరు అక్కడ పడేశారని మళ్ళీ వాళ్ళ ముగ్గురిని ట్రేస్ చేయటం, ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకోవటం. ఆ ముగ్గురు శివకుమారు ప్లస్ ఒక ఇద్దరు. ఈ శివకుమార్ అనే అతను కూడా వినూత కోట చంద్రబాబు దంపతుల దగ్గర పనిచేసే వ్యక్తి, లేదా ఈ శ్రీకాళహస్తి ఆలయంలో పార్కింగ్ ఫీజులో ఇతను ఒక కాంట్రాక్టర్ కూడా అని తెలియవచ్చింది. సో ఆ దంపతులకి సన్నిహితంగా ఉన్న శివకుమారు ప్లస్ ఇద్దరు, వీళ్ళు ముగ్గురు కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వినూత భర్త కోట చంద్రబాబు వీళ్ళిద్దరూ కలిసి ప్లస్ వీళ్ళు ముగ్గురు సహాయ సహకారాలతోటి వాళ్ళ డ్రైవర్గా లేదా పిఏగా ఉన్నటువంటి రాయుడు లేదా అలియాస్ శ్రీనివాసుని హత్య చేశారు, ఆ కాలువలో పడేశారు. ఇది ఎపిసోడ్. అయితే ఇప్పుడు మనం అసలు సబ్జెక్టులోకి వెళ్దాం. ఎందుకు జరిగిందనేది విశ్లేషణ కనుక వివరాలు తెలుసుకుంటే, ఈ రాయుడుకి శ్రీనివాసులు అనే అతను ఈ వినూత దంపతులకి అత్యంత సన్నిహితంగా ఉంటూనే ఈ మధ్యకాలంలో అనుమానాస్పదమైన ప్రవర్తన ఉంది అని చెప్పి వినూత దంపతులు గమనించారు. అంటే వాళ్ళ ఇంట్లో ఉంటూ వీళ్ళకి సంబంధించిన రహస్య వ్యవహారాలు, చర్చలు, డిస్కషన్స్ అన్నీ కూడా వీడియోలు తీసి ప్రత్యర్థులకి అందజేస్తున్నాడు అని ఒక అనుమానం వీళ్ళు ఐడెంటిఫై చేశారు. రెండో అంశం, దాంతోపాటుగా ఈ కోట వినూత అనే జనసేన అభ్యర్థిగా పోటీ గతంలో చేసిన ఈమె ఎవరైతే ఉన్నారో ఆమె ఆంతరంగిక, అంటే ఆమె బట్టలు మార్చుకుంటున్నా లేదా వ్యక్తిగతమైన వీడియోస్ కూడా ఇతను తీశాడు అనేది వెలుగులోకి వచ్చింది.